సో, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రెడ్ గురించి మాట్లాడదామండి. గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ గురించి మాట్లాడదాం. గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ స్టాండ్స్ ఫర్. సో, అసలు ఈ హార్ట్ బర్న్ ఇష్యూని మనం ఎలా తగ్గించుకోవాలి? ఎలా రివర్స్ చేసుకోవాలి? మైండ్‌ఫుల్ ఈటింగ్ అనమాట. ఈ మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హే ఎవ్రీవన్, దిస్ ఈజ్ శరత్చంద్ర, యువర్ ఫేవరెట్ హెల్త్ కోచ్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రెడ్ గురించి మాట్లాడదామండి. గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ గురించి మాట్లాడదాం. సో, చాలా మంది ఇంకా సింపుల్‌గా దీన్ని ఏమనొచ్చంటే హార్ట్ బర్న్, గుండె మంట వస్తుంటుంది అంటుంటారు చాలామంది. తినేసిన తర్వాత హెవీగా తిన్నప్పుడు కావచ్చు, పడుకొని లేసినప్పుడు కావచ్చు, ఆర్ ఎల్స్ కొంచెం వాటర్ ఎక్కువ తాగేసినప్పుడు గొంతంతా మండిపోతున్నట్టు, సడెన్‌గా తిన్న ఫుడ్ వెనక్కి వచ్చేసి మన గొంతు వరకు వచ్చినట్టు అలాగ అనిపిస్తూ ఉంటుంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ అని కూడా అంటుంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ రన్‌లో అవుతూ ఉంటుంది. సో, గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ స్టాండ్స్ ఫర్. గ్యాస్ట్రో అంటే స్టమక్, ఈసోఫేగల్ అంటే మన ఫుడ్ పైప్ అనమాట. అండ్ రిఫ్లక్స్ డిసీజ్ స్టాండ్స్ ఫర్. సో, రిఫ్లక్స్ ఆఫ్ స్టమక్ ఫ్రమ్ ఇంటూ ఈసోఫేగల్ పైప్ అనమాట. అంటే మనం తినే ఫుడ్ ఏదైనా మన స్టమక్ నుంచి అది రిఫ్లెక్ట్ అయ్యి మన ఈసోఫేగల్ అంటే మన ఫుడ్ పైప్‌లోకి రిటర్న్ రావడాన్ని మనం ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటూ ఉంటాం మనం. సో, నార్మల్‌గా మనం తినే ఫుడ్ మన మౌత్‌లో నుంచి మన ఫుడ్ పైప్‌లోకి ట్రావెల్ అవుతుంది. మన ఫుడ్ పైప్‌లోంచి మన స్టమక్‌లోకి మళ్ళీ ట్రావెల్ అవుతుందనమాట. సో, మన స్టమక్‌లోకెళ్ళిన ఫుడ్ మళ్ళీ తిరిగి మన మౌత్‌లోకి కావచ్చు, ఆర్ ఎల్స్ మన ఈసోఫేగల్ అంటే మన ఫుడ్ పైప్‌లోకి రాకుండా ఉండడానికి అక్కడ ఒక డోర్ లాగా ఒక మజిల్ అనేది వర్క్ అవుతుంది. దీన్ని ఎల్ఈఎస్ అంటామనమాట. లోయర్ ఈజల్ స్ఫింక్టర్ మజిల్ అంటాం. ఈ మజిల్ అనేది ఒక డోర్‌లా పనిచేస్తుందండి. మనం తిన్న ఫుడ్ ఒక్కసారి మన స్టమక్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అది మళ్ళీ మన ఫుడ్ పైప్‌లోకి రాకుండా ఆ డోర్ అనేది అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ డోర్ అనేది సరిగ్గా క్లోజ్ కాదో, అప్పుడు అది మన ఈసోఫేగల్ అంటే మన ఫుడ్ పైప్‌లోకి తిరిగి రావడం కావచ్చు, మన మౌత్‌లోకి రావడం కావచ్చు జరుగుతుంది. అప్పుడే మనకి ఈ గడ్ అనే ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ డోర్ అనేది ఎప్పుడైతే సరిగ్గా క్లోజ్ కాదో, మన స్టమక్ కంటెంట్స్ మనం ఏదైతే తిన్నామో అది ఈజీగా మన ఈసోఫేగస్ నుంచి మన మౌత్ వరకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు మన స్టమక్ యాసిడ్స్ మన ఫుడ్ ఎప్పుడైతే ఎళ్తుందో అది డిజాల్వ్ అవ్వడానికి మన స్టమక్ అనేది యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్స్ కూడా ఈ ఈసోఫేగస్‌తో పాటు స్టమక్ వరకు మన మౌత్ వరకు వచ్చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి హార్ట్ బర్న్ అనే ఫీలింగ్ అని వస్తుంది. దాంతో పాటు దానివల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అలర్జీస్ రావడం కావచ్చు, ఆర్ సోర్ థ్రోట్ రావడం జరుగుతుంది మనకి. అందుకే ఈ ఇష్యూ అనేది మనకి ఇప్పుడు తిన్న తర్వాతే వస్తుంది. ఆర్ ఎల్స్ తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో, ఎందుకు తిన్న వెంటనే మనకు పడుకోవడం వల్ల కూడా ఈ హార్ట్ బర్న్ వస్తుందంటే, తిన్న వెంటనే పడుకున్నప్పుడు కూడా మనకి ఈ మజిల్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదండి. సో, అదే మనం ఫుల్లుగా తినేసి అలా ఇలా కదిలినప్పుడు కూడా మన అబ్డోమిన్ మీద ప్రెషర్ పెరగడం వల్ల కూడా మనకి ఈ ఇష్యూ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మన అబ్డోమిన్ మీద ఎందుకు ప్రెషర్ ఎక్కువ పడుతుంది? ఎయిదర్ మన ఫుడ్ అనేది ఎక్కువగా తినేయడం వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి లేడీస్‌కి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న కంటెంట్స్ అంతా కొంచెం ప్రెషర్‌లోకి గురవుతూ ఉంటాయి కాబట్టి, ఎక్కువ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్‌కి హార్ట్ బర్న్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తుంటారు మీరు గమనించుంటే. సో, ఇదే కాకుండా కొంతమందికి ఫుడ్ ప్రెగ్నెన్సీ వస్తా ఉంటుంది. ఫుడ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంది? కడుపు నిండా తినేసి గమ్ము అటా ఎళ్లి పడుకునేస్తారు. అది ఎప్పుడు గాని మేము సజెస్ట్ చేసేది తిన్న తర్వాత ఒక 2-3 అవర్స్ మినిమమ్ గ్యాప్ మెయింటైన్ చేసి మళ్ళీ పడుకోండి అంటాం. అందుకే తిన్న వెంటనే అట్లా పడుకోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల మనకి పుట్టుకతో అందరూ అంటుంటారు మనకు బాగానే ఉంది. నేను ఏజ్ పెరిగే కొద్దీ ఎందుకు సార్ నాకు ఈ మజిల్ సరిగ్గా పనిచేయట్లేదు అంటారు. ఎందుకంటే పుట్టుకతో మీరు కరెక్ట్‌గా తినేసి కరెక్ట్ టైంకి పడుకోవడం వల్ల మీ యంగ్ ఏజ్‌లో ఉండడం వల్ల మీకు ఎక్కువ ఎఫెక్ట్స్ తెలియవు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఈ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఎక్కువగా లైఫ్ స్టైల్ చాయిస్ వల్ల డిపెండ్ అవ్వడం వల్ల ఈ గర్డ్ అనే సమస్య ఈజీగా వస్తుందనమాట. ఓకే. అప్పుడు అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల ఆ మజిల్ అనేది సరిగ్గా వర్కౌట్ కాకుండా అక్కడ అబ్డామినల్ ప్రెషర్‌లో మనకి బెల్లీ ఫ్యాట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఈ బెల్లీ ఫ్యాట్ అనేది మన అబ్డామినల్ మీద ఎక్కువ ప్రెషర్ చూపిస్తుంది. ఆల్రెడీ మనం తినే ఫుడ్ ఎక్కువగా ఉంది. అండ్ మన బెల్లీ ప్రెషర్ అనేది కూడా అక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా మన ఫుడ్ కంటెంట్స్ కావచ్చు, ఆ స్టమక్ యాసిడ్స్ కావచ్చు, ఈ మజిల్స్ సరిగ్గా వర్కౌట్ కాకుండా మన ఈసోఫేగల్ ఫుడ్ పైప్ ద్వారా మన మౌత్ వరకు చేరుకునేది ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది ఏమవుతుందంటే ఈ యాసిడ్స్ అనేవి అక్కడ ఎక్కువ ఫార్మ్ అయిపోవడం వల్ల మన లోయర్ ఈసోఫేగస్ అనేది ఎక్కువ యాసిడ్‌కి గురవుతూ ఉంటుంది. ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ యాసిడ్ అనేది అక్కడ ఉన్న స్కిన్ లేయర్‌ని తినేయడం మొదలుపెడుతుంది. జస్ట్ ఇమాజిన్ మీ స్కిన్ లేయర్, ఈసోఫేగస్ లేయర్ అనేది స్లోగా తినేయడం మొదలుపెడుతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏం జరుగుతుందంటే అది లాంగ్ రన్ మీకు క్యాన్సర్స్‌గా ఈసోఫేగల్ క్యాన్సర్స్‌గా కన్వర్ట్ అయ్యేదానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటుందండి. అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, తిన్న వెంటనే పడుకోవడం అండ్ ఇంకొంతమందికి పీపుల్‌కి మాత్రం చాక్లేట్స్, ఆనియన్స్, గార్లిక్ ఇలాంటివి తిన్నప్పుడు కూడా వాళ్ళకి హార్ట్ బర్న్ సెన్సేషన్స్ వస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఈ పర్టిక్యులర్ ఫుడ్స్ తినేటప్పుడు కానీ హార్ట్ బర్న్ సిట్యుయేషన్స్ వస్తుంటే ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ తిన్నప్పుడు హార్ట్ బర్న్ ఇష్యూస్ వస్తుంటే చూసుకొని వాటిని అవాయిడ్ చేయండి. దెన్ యూ కెన్ అవాయిడ్ గట్ ఇష్యూ.
బెల్లీ ఫ్యాట్ ఉంటే మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువ క్రియేట్ అయిందంటే ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ ఏ బిగ్గెస్ట్ రిస్క్ ఫర్ రిఫ్లెక్స్ డిసీజెస్ అనమాట. మన బాడీలో ఆల్‌మోస్ట్ 80-90% ఆఫ్ ది ఇష్యూస్ అన్నిటికి మన బెల్లీ ఫ్యాటే మూలాధారం. సో, ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉంటుందో అండ్ ఆల్సో దే ఆర్ లైక్ 45-50 ఇయర్స్ ఏజ్ ప్లస్ ఉన్నప్పుడు ఒక లాంగ్ రన్‌లో 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్‌గా వాళ్ళకి హార్ట్ బర్న్ సెన్సేషన్స్ గాని ఉండేటిగా ఉంటే వాళ్ళ ఈసోఫేగల్ అనేది ఎక్కువగా యాసిడ్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ఈ వీడియోలోనే. లైక్ సేయింగ్ దట్ మన బాడీలో ఎప్పుడైతే ఎక్కువగా ఫుడ్ తినేయడం వల్ల కావచ్చు, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి అవి మన ఈసోఫేగల్ లేయర్స్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఫ్యూచర్‌లో ఈసోఫేగల్ క్యాన్సర్స్ రావడానికి ఈజీ ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఒక 45-50 ఇయర్స్ దాటినోళ్ళకి లాంగ్ రన్‌లో వాళ్ళకి హార్ట్ బర్న్ ఇష్యూస్ ఉండేటిగా ఉంటే వాళ్ళందరినీ మనం అప్పర్ ఎండోస్కోపీ ఒకసారి చెక్ చేసుకోమని గైడ్ చేస్తుంటాం. అందరికీ అవసరం లేదు. మీకు మాత్రం లాంగ్ రన్‌లో ఉంటేనే చెక్ చేసుకోండి. సో, అసలు ఈ హార్ట్ బర్న్ ఇష్యూని మనం ఎలా తగ్గించుకోవాలి? ఎలా రివర్స్ చేసుకోవాలి? మన అబ్డామినల్ మీద ఉన్న ప్రెషర్ గాని తగ్గిందంటే 80-90% ఆఫ్ హార్ట్ బర్న్ ఇష్యూస్ అనేది రివర్స్ అయిపోతాయి. సో, దీన్ని మనం ఎలా తగ్గించుకొని రివర్స్ చేసుకోవాలంటే మన సింపుల్ థింగ్ మన బెల్లీ ఫ్యాట్‌ని రివర్స్ చేసుకోవడం అండి. ఫస్ట్ వన్ మైండ్‌ఫుల్ ఈటింగ్ అనమాట. ఈ మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మన వాళ్ళు ఎక్కువగా ఎంతసేపు ఫోన్ అనేది స్క్రోల్ చేసుకుంటా, లేకపోతే టీవీ చూస్తా తింటామనమాట. దానివల్ల ఏమి తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం అని పట్టించుకోకుండా తినేయడం వల్ల మన శరీరానికి సరిగ్గా అరగదనమాట. సో, అలా కాకుండా మైండ్‌ఫుల్‌గా అది తిని ఒక 10-15 మినిట్స్ అక్కడ కూర్చొని కాన్సంట్రేటెడ్‌గా బాగా నవిలి మింగండి. అండ్ అవాయిడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఆయిల్ ఫుడ్స్. సో, మనం ఏ ఫుడ్స్ యాడ్ చేసుకుంటే మనకి ఈ ఈసోఫేగల్ ఇష్యూస్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్‌లీ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేవి కొంచెం బాగా తినాలి. లైక్ యోగర్ట్, హంకట్ ఇలాంటివన్నీ గాని బాగా తిన్నారంటే అది మన ఇంకా ఈసోఫేగల్ ఇష్యూస్ మీకు ఆల్రెడీ ఏదైనా మంటగా ఉన్నప్పుడు వాటన్నిటిని సూతనింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇవి మన గట్ బాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి మీకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రిచ్ ఫైబర్ ఫుడ్స్ అనేవి బాగా తినండి. ఈ ఫైబర్ ఫుడ్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి యాసిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ ఆ ఎక్స్‌ట్రా యాసిడ్స్‌ని వాటన్నిటిని అబ్జర్వ్ చేసుకోవడంలో కావచ్చు, యాసిడ్ వేపర్స్‌ని ఎక్కువ కాకుండా మనకి కంట్రోల్ చేయడంలో ఈ ఫైబర్ ఫుడ్స్ అనేవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వాటర్‌లీ ఫుడ్స్ లైక్ వాటర్ మెలన్ లాంటివి కూడా తినడం వల్ల మనకి ఈజీగా యాసిడ్స్ అనేవి కంట్రోల్ చేయడంలో మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, మీరు కానీ నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్‌తో కావచ్చు, హార్ట్ బర్న్ ఇష్యూస్‌తో ఏది సఫర్ అవుతున్నా కింద ప్రొవైడ్ చేస్తున్న నంబర్‌తో మీరు మన టీమ్‌కి కనెక్ట్ అయ్యి నాతో ఒక పర్సనల్ కన్సల్టేషన్ సెట్ చేసుకొని డీటెయిల్‌గా ఒక పర్సనలైజ్డ్ డైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీకు కానీ మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే, మీకు మోర్ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకునేట్టుగా ఉంటే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు గాని ఎటువంటి ఇష్యూతో సఫర్ అవుతున్నా ప్లీజ్ కామెంట్ బిలో.